అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 3వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? వాక్యంలో ఎదుగుతున్నారా? మీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ అవుతున్నారా? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చూడండి, మనిషి యొక్క ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతుంది? మనిషి యొక్క ఆత్మ నీలో ఉంటున్న పరిశుద్ధాత్మ వర్ధిల్లింపు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వర్ధిల్లింపు ఏ విధంగా వర్ధిల్లుతూ ఉంటుంది? ఈ ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతుంది అని అంటే, నువ్వు దేవునితో సహవాసం చేయడం ద్వారా. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవునితో నువ్వు అంటుకట్టబడడం ద్వారా, నువ్వు దేవునితో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ, దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు కొనసాగుతున్నట్లయితే, నువ్వు ప్రతిరోజు రోజు ఆత్మ అనేది ఒకేసారి వర్ధిల్లేది కాదు కదండి. ఆత్మ అనేది ఒకేసారి వర్ధిల్లేది కాదు. రోజు అది వర్ధిల్లేది ఆత్మ కదా. అందుకనే నువ్వు ప్రార్థన చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ, అందుకని ఉపవాస ప్రార్థన అని అంటే దేవునితో సహవాసం కదండి. దేవునితో సహవాసం. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆత్మలో ఇంప్రూవ్ అవుతూ ఉంటావు. అందుకని ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ యొక్క 40 days ప్రేయర్స్, నువ్వు ఆత్మలో ఇంప్రూవ్ అవ్వడానికి, నువ్వు ఆత్మలో ఎదగడానికి, ఆత్మలో నువ్వు వర్ధిల్లడానికి. అందుకని అంట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేవలెనని నీ కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఆత్మలో వర్ధిల్లాలి, దేవునితో అంటుకట్టబడాలి, మీరు ఎదగాలి. ప్రతి విషయంలో, స్పిరిచువల్ లైఫ్లో, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎదగాలి. మీరు ఏదైతే మీరు పొందుకోలేదో, మీరు ఏదైతే మీరు సాధించలేరో దానిని మీరు సాధించడానికి మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుతున్నా. కనుక మీరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా, మీరు కూడా దేవునితో అంటుకట్టబడడం ద్వారా, మీరు కూడా ప్రార్థనలో ఉండడం ద్వారా, మీరు కూడా వాక్యంలో ఎదగడం ద్వారా, ఈరోజు మీరు ప్రతిరోజు వాక్యం వింటున్నారు. ఈ యొక్క వాక్యం మీ వద్దకు వస్తుంది అన్నట్టు ఈ వాక్యంలో మీరు ఎదుగుతున్నారు కదండి. కనుక మీరు ఏ సమస్యల విషయంలో, ఏ బాధల విషయంలో, అది అనారోగ్య సమస్య విషయంలో కావచ్చు, ఏదైనా సరే, దీంట్లో నువ్వు ఎదగాలి. అవన్నీ కూడా, ఈ యొక్క సమస్యలన్నీ వెళ్ళిపోయి నువ్వు సౌఖ్యముగా ఉండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యముగా ఉండాలి అని అంటే, నువ్వు ప్రార్థనలో ఎదుగుతూ, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కాలి అని అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. మీరు ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే దేవునితో సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. దేవునితో సహవాసంలో ఉండాలి అని అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొనాలి. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు దేని కొరకంటే నువ్వు ఆత్మలో ఎదగడానికి, నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని గ్రోత్ చేసుకొనడానికి. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన కదండి, ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థన. చూడండి, మీరు ఆత్మలో గ్రోత్ అవుతున్నప్పుడు మీరు ఏవేవైతే పొందుకోలేరో, ఏవేవైతే మీరు జయించలేరో వాటన్నిటిని జయించడానికి, వాటన్నిటిని పొందుకొనడానికి ఈ యొక్క 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కదా. అందుకనే మీకు ప్రతిరోజు నేను చెప్తున్నాను, అందుకనే మీతో ప్రతిరోజు నేను విన్నవించుకుంటున్నాను, మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఉండండి, దేవునితో అంటుకట్టబడి జీవించుతూ ఉండండి, వాక్యం చదువుకోనండి, వాక్యంలో ఎదగండి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగండి. ప్రేమ కలిగి ఉండండి, అనేకులతో సంతోషముగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండండి కదా. మీరు ఈ విధంగా ఉంటున్నట్లయితే, మీరు ఈ విధమైన దేవునితో ఈ విధమైన సహవాసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆత్మలో వర్ధిల్లుతారు. ఆత్మలో వర్ధిల్లడమే కాదు కానీ, ఆత్మలో వర్ధిల్లుతున్న నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావట కదండి. అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు. అన్ని విషయంలో, ఇది కాదు అది కాదు, అన్ని విషయములలో వర్ధిల్లుతుంటా. బిజినెస్ అయినా, ఇంకా స్టడీ అయినా, ఉద్యోగం అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, నీ యొక్క సేవా పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, ఏ విషయంలో అయినా, ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావంట, నువ్వు ఆత్మలో గనుక వర్ధిల్లుతున్నట్లయితే. అందుకనే ఈ యొక్క ఆత్మలో వర్ధిల్లుతూ నువ్వు ముందుకు కొనసాగు. దేవునితో సహవాసం చేస్తున్నాం, దేవునితో సహవాసం చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లగలుగుతావు. ఆత్మలో వర్ధిల్లుతున్న నీవు ప్రతి విషయంలో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తూ సౌఖ్యముగా ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ విధంగా ముందుకు కొనసాగగలిగినట్లయితే, ఈ విధంగా దేవునితో సహవాసంలో ఉండగలిగినట్లయితే, ఈ విధంగా దేవునితో నువ్వు అంటు కట్టబడి ఉన్నట్లయితే నువ్వు ఫలిస్తావు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాతో అంటు కట్టబడిన ప్రతి తీగ ఫలిస్తుందంట, చిగురిస్తుంది, ఫలిస్తుంది. హల్లెలూయా. అందుకనే మీరు దేవునితో అంటు కట్టబడడానికి ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్. అందుకనే ప్రతిరోజు కూడా మీరు పాల్గొనండి. ఇంకా సండే సర్వీస్కి రావాలనుకునే వారు రాయకోడ్ మండల్లో మన యొక్క మినిస్ట్రీ ఉంటుంది కనుక మీరందరూ కూడా పాల్గొనండి. ఈ యొక్క 40 రోజులు కూడా ఎవ్రీ సండే 10:30కే ఆ యొక్క సర్వీస్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతిరోజు లైవ్ ఆ గూగుల్ మీట్లో ప్రతిరోజు గూగుల్ మీట్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 4 వరకు మార్నింగ్ ప్రేయర్ 3 నుంచి 4 వరకు ఉంటుంది. కనుక ప్రతిరోజు మీరు దేవునితో మీరు సహవాసములో ఉండడానికి, దేవునితో అంటు కట్టబడడానికి ఈ యొక్క ప్రార్థనలు. అందుకనే ఈ యొక్క ప్రార్థనలో నువ్వు పాల్గొను. ఖచ్చితంగా దేవుడిని జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు కోల్పోయిన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, దానికంటే రెట్టింపు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నాయన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో నాయన ప్రతిరోజు, ఇదిగో నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నాయన వారి యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి వర్ధిల్లే గొప్ప కృపను దయచేయండి తండ్రి. వారు ఆత్మలో ఇదిగో నాయన గ్రోత్ అయ్యే గొప్ప కృపను నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఆత్మలో వర్ధిల్లుతూ ఇదిగో నాయన ఏ విధంగా తండ్రి ఇదిగో నాయన ఉంటాడు తండ్రి, ఇదిగో నాయన స్పష్టంగా తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. ఇదిగో నాయన బిడ్డలందరూ ఈ విధంగా వారి యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఇదిగో నాయన గ్రోత్ అయ్యే గొప్ప కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చివరిగా ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్రతి ఒక్కరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క వెంటనే ఈ యొక్క మెసేజ్ అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మంచి కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ప్రతిరోజు ఆ గూగుల్ మీట్కి కావాల్సిన ఆ లింకు మీకు షేర్ చేయబడుతుంది.
కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 నుంచి 4 వరకు 1 hour ప్రేయర్ ఉంటుంది. కనుక ఆ ప్రార్థనలో కూడా మీరు పాల్గొనండి గూగుల్ మీట్లో. ఓకేనా? చివరి సభకి అందరూ కూడా సిద్ధపడండి. మీరు మీ కుటుంబ సమేతముగా, మీ గ్రామస్తులతో, మీ యొక్క బంధుమిత్రులతో, మీ రక్త సంబంధికులతో అందరితో చివరి సభలకి రండి. 2 రోజుల సభలు ఫిబ్రవరి 11, 12వ తేదీకి రాయకోడ్ మెయిన్ రోడ్లో జరుగుతుంది. అక్కడ కప్పాడికి రాయకోడికి మధ్యలో ఆ మెయిన్ రోడ్కే ఆ యొక్క మీటింగ్ జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా మర్చిపోకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.